హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఒక జ్యూస్ చూపిద్దామని వచ్చానండి. హెల్త్కి చాలా మంచిది. నా సీక్రెట్ వచ్చేసి ఇదేనండి. ఇదేంటంటే అండి, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఎలా చేసుకోవద్దని చూపిద్దామని వచ్చానమాట. నేనైతే డైలీ ఇలా చేసుకొని తాగుతానండి. చాలా ఇమ్యూనిటీ ఉంటుంది, స్కిన్ టోన్ చాలా బాగుంటుంది, మనకి బ్లడ్ చాలా ఎక్కువగా వస్తుంది బాడీలో. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్. బీట్రూట్ తీసుకోవాలండి ఒక 2 క్యారెట్స్. ఇది మనకి బెల్లం దొరుకుతుందండి, తాటి బెల్లం ఇట్లా కీప్స్లలో దొరుకుతుంది అనమాట, లేదంటే పౌడర్ అయినా తీసుకోవచ్చు. అలాగే లెమన్ ఒక చెక్క అండి, చిన్న ముక్క కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కొన్ని పుదీనా లీవ్స్, 1 ఇంచు అల్లం ముక్క, 2 యాలుక్కాయలు అనమాట. ఇవేంటంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్. అలాగే హనీ తీసుకోవాలండి. నేను కొంచెం వామ్ వాటర్ తీసుకుంటాను అనమాట, గోరువెచ్చని నీళ్ళు. టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిగా చేస్తే కొంచెం ఒగురుగా ఉంటూ వామిటేషన్ సెన్సేషన్ వస్తుందని చాలామంది ఇష్టపడరు. బట్ నేను ఏంటంటే డైలీ ఇలా తీసుకుంటానండి. ఇదేంటంటే ఎవరైనా డైట్ చేయాలనుకునే వాళ్ళు, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదైతే. నేనైతే ఇదే జ్యూస్ తాగి దాదాపు నేను 3 నెలల్లో 10 kgs లాస్ అయ్యానండి. డైలీ మనం టిఫిన్ చేసిన తర్వాత 1 అవర్ తర్వాత అయినా తీసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ లేవంగానే కూడా టీ తాగిన తర్వాత ఒక ½ అవర్ తర్వాత అయినా తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. ఇది నేను ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం బెల్లం వేసుకోవాలండి. ఇలా కీప్స్ రూపంలో ఉంటాయి కదా, ఇలా తీసుకోవాలి. ఇది కరగడానికి కొంచెం మనం వాటర్ పోసుకోవాలి, గోరువెచ్చని నీళ్ళు కొంచెం పోసుకుంటే అది కరిగిపోతుంది. అంటే పచ్చిదనం అనేది ఉండదండి. కొంతమందికి స్వీట్ పడదు కదా, దగ్గు వస్తుంది అనే వాళ్ళకి హాట్ వాటర్ పోసుకుంటే మనకి రాదనమాట. అలాగే కొత్తిమీర వేసుకోవాలి, 2 ఇలాచి వేసుకోవాలండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి, కొన్ని పుదీనా లీవ్స్ వేసుకోవాలన్నమాట. అలాగే క్యారెట్ కూడా వేసుకోవాలండి. క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత మనం బీట్రూట్ కూడా తీసేసుకోవాలి. ఇవన్నీ వేసి మనం గ్రైండ్ చేసుకొని వడగట్టుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇంత పెట్టేశాను, గ్రైండ్ చేస్తున్నాను. చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి ఇలా వచ్చేయాలన్నమాట. ఇంకొంచెం సేపు మనం మూవ్ చేసుకుందాం. చాలా మంచి ఇమ్యూనిటీ ఉంటుందండి, స్కిన్ కూడా చాలా బాగుంటుంది మనకి. ఇది అయిపోయింది, చూడండి ఎంత బాగా అయిందో. ఇందులో మనం చూద్దాము ఇంకేమైనా పీసెస్ ఉన్నాయేమో, అక్కడక్కడ ఉన్నాయన్నమాట. అదే నో ప్రాబ్లం. బెల్లం ముక్కలు ఉన్నాయి. దీంతోపాటు మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలన్నమాట. నేనైతే గిన్నెలో వడకట్టుకుంటున్నాను. ఇలా వడకట్టుకోవాలండి. ఇలా కంప్లీట్గా మొత్తం స్ట్రైనర్ సహాయంతో ఇలా చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ అనేది ఉంటుంది కదా మనకి, చూడండి ఎంత బాగా వచ్చిందో జ్యూస్ అనేది. దీంట్లో మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఈ లెమన్ ఉంది కదా, ఈ లెమన్ కొంచెం పిండేసుకోవాలన్నమాట. ఇది సి విటమిన్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అలాగే మనం కొంచెం హనీ యాడ్ చేసుకుందాము, కొంచెమేనండి. అది యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్లో మనం స్టవ్ చేసుకొని తీసుకోవడమే. చూడండి నేను మార్నింగ్ ఇదే చేస్తానండి, డైలీ ఇలాగే చేస్తాను. నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. ఒకప్పుడు నాకు చాలా టాబ్లెట్స్ వాడేదాన్ని, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కానివ్వండి అన్నీ. ఇది అవసరం లేకుండా ఇప్పుడు ఎవరైనా ఇది తీసుకోవచ్చు. ఒక షుగర్ పేషెంట్స్ వాళ్ళు అయితే తీసుకోకూడదండి, ఎందుకంటే వాళ్ళకి షుగర్ లెవెల్ ఎక్కువ వస్తుంది.
డైలీ మనం ఇది తీసుకున్నాం అనుకోండి, పిల్లలు సైతం తాగొచ్చండి. ఇది ఇమ్యూనిటీ బాగుంటుంది, బ్లడ్ పర్సెంటేజ్ చాలా 15 డేస్లో మీకు రిజల్ట్ అనేది వస్తుందండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా సర్వ్ చేసుకొని తాగడం అనమాట. చాలా హెల్దీ అయినా టేస్టీ అయినా బీట్రూట్ జ్యూస్ రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.